తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. వెల్కమ్ టు సుమన్ టీవీ. వైష్ణవి కడప జిల్లా గండికోటలో దారుణ హత్యకు గురైన వైష్ణవి మృతిలో ఇంకా ఎటువంటి ఫైనల్గా రాలేదు. ఈ హత్య కేసులో ఎటువంటి కన్క్లూజన్ రాలేదు. ఇంకా హంతకులు దొరకలేదు. ఒక రకంగా చెప్పాలంటే వైష్ణవి హత్య కేసు రోజులు గడిచే కొద్దీ మిస్టరీగా మారుతోంది. రోజుకొక పేరు బయటకు వస్తున్నప్పటికీ అందులో పోలీసుల ఇన్వెస్టిగేషన్ ఎటువైపు ముందుకు సాగట్లేదని అర్థమవుతుంది. మొదటి రోజు వైష్ణవి లవర్ లోకేష్ పేరు వచ్చింది. ఆ తర్వాత వైష్ణవి సోదరుల పేరు వచ్చి ఒక సోదరుడి పేరు వచ్చింది. ఆ తర్వాత తాజాగా ఇంకొక పేరు వస్తుంది. అసలు కేసు ఎందుకు ముందుకు సాగట్లేదు? వైష్ణవిని చంపేసింది ఎవరు? గండికోటలో రంగనాయక స్వామి మండపం వెనకాల ఉన్న ఆ చెత్త కుప్పలో లేకపోతే ముళ్ళ పొదల్లోకి వైష్ణవిని తీసుకెళ్ళి చంపేసింది ఎవరు? చాలా స్పష్టంగా వైష్ణవి ఒంటిపైన గాయాలు కనిపిస్తున్నాయి. వైష్ణవిని ఉద్దేశపూర్వకంగా ఒక కుట్రపూరితంగా హత్య చేసినట్టు అర్థమవుతుంది. కేవలం నిందితులు చంపడానికి మాత్రమే, వైష్ణవిని చంపడానికి మాత్రమే గండికోటకు వచ్చినట్టుగా అక్కడున్న డెడ్ బాడీ మీద కనిపిస్తున్న గాయాలు చూస్తే మనకు అర్థమవుతుంది. ఒకసారి వైష్ణవి అంత్యక్రియలకు ముందు కొద్దిసేపటి క్రితమే వైష్ణవి అంత్యక్రియలు ఆమె సొంత గ్రామంలో ముగిశాయి. వైష్ణవి అంత్యక్రియలకు వెళ్ళిన సమయంలో కొన్ని ఫోటోలు, వైష్ణవి మృతదేహానికి సంబంధించిన కొన్ని ఫోటోలు మేము క్యాప్చర్ చేశాం. ఒక్కసారి ఆ ఫోటోలు చూస్తే వైష్ణవి అరికాలు మీద మాకు కొన్ని గాయాలు కనిపించాయి. అట్లాగే వైష్ణవి అరికాలు మీరు స్క్రీన్లో చూస్తున్నారు. ఇది వైష్ణవి డెడ్ బాడీస్. అట్లాగే ఆమె భుజం పైన ఇనుప రాడ్డుతో కొట్టిన గాయం కనిపిస్తుంది. మీరు ఒకసారి చూడొచ్చు వైష్ణవి అరికాలకు సంబంధించిన ఫోటో ఇది. ఈ ఫోటోలో చూస్తే ఆమె కాలికి ఏ స్థాయిలో గాయమైందో అట్లాగే భుజం పైన ఉన్న గాయాన్ని కూడా చూడొచ్చు. ఈ రెండు గాయాలు చూస్తే వైష్ణవిని చాలా కుట్రపూరితంగా కక్షతో కడుపు రగిలిపోయి చంపేసినట్టుగా అర్థమవుతుంది. వైష్ణవి నిజంగా చెప్పాలంటే వైష్ణవి ఇప్పుడు ఒక దారుణం, అన్యాయంగా బలైపోయిన అమ్మాయి. చాలా దారుణంగా వైష్ణవిని చంపేశారని చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఎవరు వైష్ణవి ప్రాణాలు తీయాలని ఆలోచించింది? ఎవరు? ఎందుకు వైష్ణవిని చంపాలని ఆలోచించారు? వైష్ణవి చచ్చిపోతే ఎవరికి లాభం? వైష్ణవి చచ్చిపోతే ఎవరి ఈగో సాటిస్ఫై అవుతుంది? వైష్ణవి చచ్చిపోతే ఎవరి మనసులో ఉన్న బాధ తగ్గుతుంది? వైష్ణవిని చంపితే ఎవరి కసి తీరుతుంది? ఈ ప్రశ్నలకు సమాధానం వెతుకుతున్నారు 3 రోజులుగా కడప జిల్లా పోలీసులు. గండికోటని జల్లెడ పడుతున్నారు. కడప జిల్లాకు సంబంధించిన కడప ఎస్పీ అశోక్ కుమార్ 3 రోజులుగా అక్కడే తిష్ట వేశారు. డిఐజీ ప్రవీణ్ అట్లాగే మొత్తం పోలీసు బృందం అంతా గండికోటలో క్లూస్ కోసం జల్లెడ పడుతున్నారు. చాలా ఉదయం నుంచి ఇన్వెస్టిగేషన్ నాన్ స్టాప్గా కొనసాగుతుంది. వైష్ణవి డెడ్ బాడీ అంత్యక్రియలకు ముందు డెడ్ బాడీ చూస్తే కన్నీళ్ళు వస్తున్నాయి. అరే, ఈ అమ్మాయిని ఇలా ఎందుకు చంపాల్సి వచ్చింది? ఎవరు ఈ అమ్మాయిని చంపాలని ఆలోచించారు? ఈ అమ్మాయిని చంపితే వాళ్ళకు వచ్చే లాభం ఏంటి? అరే, ఏ అమ్మాయి అయినా కనీసం ప్రేమలో పడవచ్చు, కానీ ఇక్కడ ప్రియుడు కూడా హత్య చేశారనే చర్చకు ముగింపు వచ్చినట్టుగా అర్థమవుతుంది. ఆ ప్రియుడు అని ఎవరైతే వైష్ణవిని గండికోట రిసార్ట్కి తీసుకెళ్ళిన ఎవరైతే లోకేష్ ఉన్నాడో, లోకేష్ ఈ హత్యలో పాల్గొనలేనని అర్థమవుతుంది. లోకేష్ గండికోట రిసార్ట్కి వైష్ణవిని తీసుకొచ్చిన సీన్తో పాటు ఆమెను అక్కడ డ్రాప్ చేసిన సీను, అట్లాగే అక్కడి నుంచి వెళ్ళిపోయిన సీను మొత్తం సీసీ కెమెరా ఫుటేజ్లో రికార్డ్ అయింది. మీరు కొద్దిసేపటి క్రితం నుంచి సుమన్ టీవీలో ఆ సీసీ ఫుటేజ్ని చూస్తున్నారు. చూడొచ్చు మీరు ఒక సీన్లో వైష్ణవిని లోకేష్ బైక్ పైన తీసుకెళ్ళి డ్రాప్ చేస్తున్నారు. మరి అక్కడ రెడ్ కలర్ బాక్స్లో మీరు చూస్తే అర్థమవుతుంది వైష్ణవిని లోకేష్ డ్రాప్ చేస్తున్న సీన్. అక్కడ ఆరో మార్క్ కనిపిస్తుంది. సెకండ్ సీన్లో ఇమ్మీడియట్లీ లోకేష్ అక్కడి నుంచి బైక్ మీద వెనక్కి వెళ్ళిపోతున్న సీన్ కనిపిస్తుంది. అంటే వైష్ణవి గండికోట ఫోర్టుకు వస్తుందనే విషయం
ఎవరికో తెలిసింది. ఆ తెలిసిన విషయాన్ని లోకేష్కి సమాచారం ఇచ్చారు. లోకేష్కి సమాచారం తెలియగానే వైష్ణవిని తీసుకెళ్లి గండికోట రిసార్ట్లో వదిలేశాడు లోకేష్. వదిలేసి అటు నుంచి వెనక్కి వెళ్ళిపోయాడు. అక్కడ వైష్ణవి లోకేష్ వెళ్ళిపోయిన తర్వాత ఒక్కతే ఉంది. ఈ విషయాన్ని చాలా ఇంపార్టెంట్ విషయం కేసులో. వైష్ణవి గండికోట రిసార్ట్లో ఒక్కతే ఉంది. ఆ ఒక్కదాన్ని సాయంత్రం 10:49:14 సమయంలో జరిగిన ఈ డ్రాపింగ్, ఆ సమయంలో గండికోట రిసార్ట్లో వైష్ణవి ఒక్కతే ఉంది. ఆ ఒక్కదాన్ని అటకాయించి లేకపోతే ఆమెని పట్టుకొని ఖచ్చితంగా కసితీరా చంపినట్టుగా మనకు అర్థమవుతుంది. వైష్ణవి కుటుంబ సభ్యులు చెప్తున్నారు తమ కూతురు పైన అఘాయిత్యం జరిగింది అని. కానీ పోలీసులు పోస్టుమార్టం రిపోర్ట్ ప్రకారం ఎటువంటి అఘాయిత్యం వైష్ణవి పైన జరగలేదని చెప్తున్నారు. వైష్ణవి కుటుంబ సభ్యులు చెప్తున్నారు కొంచెం గ్యాంగ్ రేప్ జరిగిందనే అనుమానాలు మాకున్నాయని. కానీ పోలీసులు అసలు రేప్ అనేదే జరగలేదని చెప్తున్నారు. అంటే వైష్ణవిని చాలా పకడ్బందీగా ఒక ప్లాన్ ప్రకారం హత్య చేసినట్టుగా మనకు అర్థమవుతోంది. పోలీసులు కూడా ఇక్కడే ఉన్నారు. నిన్న డిఐజీ ప్రవీణ్ చెప్పారు కొన్ని క్లూస్ మాకు దొరికాయని. కానీ ఆ క్లూస్ ఆధారంగా ముందుకు వెళ్తే కేసు ఇన్వెస్టిగేషన్ ఆగిపోయింది, ముందుకు సాగలేదు. సో అక్కడ వైష్ణవిని హత్య చేసిన నిందితుడు దొరకలేదు. వాళ్ళ బ్రదర్స్ పేర్లు వచ్చాయి. ఆ బ్రదర్స్ పేర్లు ఆల్రెడీ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి, కోటయ్య అని, సురేంద్ర అని. కానీ వాళ్ళ దగ్గర కూడా ఎటువంటి క్లూస్ పోలీసులకు ఇప్పటివరకు దొరికినట్టుగా తెలియట్లేదు. పోలీసులు వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళకి సంబంధించిన టెక్నికల్ ఎవిడెన్స్ కూడా పోలీసులకు దొరికినట్టుగా తెలియట్లేదు. సో ఈ హత్యలో మరో వ్యక్తి పాత్ర ఉందనే కోణం ఇప్పుడు చర్చ జరుగుతోంది. వైష్ణవిని చంపింది మరో వ్యక్తి, అంటే కుటుంబానికి సంబంధం లేని వ్యక్తి. అట్లాగే ఆమె ప్రేమకు సంబంధించిన లోకేష్కు కాదు, ఆమె ప్రేమకు సంబంధించిన వ్యక్తి కాదు, కుటుంబానికి సంబంధించిన వ్యక్తి కాదని చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఫ్యామిలీ ఇన్వాల్వ్మెంట్ లేదు, ఆమె లవ్ ఇన్వాల్వ్మెంట్ లేదని అర్థమవుతుంది. గుర్తు తెలియని వ్యక్తులు ఎవరో వైష్ణవి ప్రాణం తీశారని స్పష్టంగా అర్థమవుతుంది. కాకపోతే ఇంత దారుణంగా ఒకసారి మా ఆన్లైన్ టీంని అడుగుతున్నాను, ఆమె కాళ్ళు విజువల్, ఆమె కాళ్ళను చూడొచ్చు ఒకసారి. ఇంత దారుణంగా కమిలిపోయింది డెడ్ బాడీ పైన. జస్ట్ 2 days తర్వాతనే 14వ తేదీన దారుణ హత్యకు గురైంది వైష్ణవి. ఈరోజు ఆమె అంత్యక్రియలు ఆమె స్వగ్రామంలో హనుమదండ్ల ఏరియాలో, ఆమె స్వగ్రామంలో ఎర్రగుంట్లకు దగ్గరగా ఉన్న ఆమె స్వగ్రామంలో అంత్యక్రియలు పూర్తయి. అంత్యక్రియల సమయంలో ఆమె డెడ్ బాడీ పైన కొన్ని గాయాలు కనిపించాయి. ఈ గాయాలు చూస్తుంటే ఆమెను నిర్బంధించి కర్రతోనో ఇనుప రాడ్డుతోనో కొట్టినట్టుగా అర్థమవుతుంది. వైష్ణవిని ఇంత దారుణంగా కొట్టి చంపారని అర్థమవుతుంది. ఆమె శరీరం పైన గోళ్ళ ఘాట్లున్నాయని, ఆమె శరీరం పైన గాయాలున్నాయని, ఆమె దుస్తులు కూడా తొలగించారని చెప్పేసి ఒక చర్చ అని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. పోలీసులు కూడా చెప్తున్నారు. సో ఉద్దేశపూర్వకంగానే వైష్ణవిని చంపి ఆ హత్యని మరెవరిపైనో రుద్దే ప్రయత్నం జరిగిందని అర్థమవుతుంది. గండికోట దగ్గరున్న టోటల్ సీసీటీవీ ఫుటేజ్ని పోలీసులు పరిశీలిస్తున్నారు. ప్రతి క్లూను వెతుకుతున్నారు. చిన్న దారి దొరికిన నిందితుని పట్టుకుంటామని చెప్తున్నారు. ఇప్పటికే వైష్ణవి హత్యకు సంబంధించి 2 తెలుగు రాష్ట్రాలు సెన్సేషన్ కొనసాగుతుంది. వైష్ణవిని చంపిందెవరనేది తెలుసుకోవాలని చెప్పేసి 2 తెలుగు రాష్ట్రాల ప్రజలు ఎదురు చూస్తున్నారు. మా దగ్గర ఉన్న ఎక్స్క్లూజివ్ విజువల్స్లో చాలా స్పష్టంగా చూడొచ్చు వైష్ణవిని రాడ్డుతో కొట్టి చంపారని, ఆమె కాళ్ళకి గాయాలయ్యాయని, భుజం పైన గాయమైందని. పూర్తిస్థాయి పోస్టుమార్టం రిపోర్ట్ వస్తే ఆమె ఒంటిపైన జరిగిన గాయాలు కావచ్చు, శరీరం లోపల ఏమైనా గాయాలు ఉన్నాయా, ఏదైనా అవయవాలకు గాయాలు అయి ఉంటాయా అనే విషయం కూడా పూర్తిస్థాయి పోస్టుమార్టం రిపోర్ట్ రావాలి. ప్రస్తుతానికి ప్రాథమిక రిపోర్టు ప్రకారం వైష్ణవి పైన అఘాయిత్యం జరగలేదని, వైష్ణవిని దాడి చేసి చంపేశారని, గొంతు నిలిపి చంపేశారని కూడా కొంత సమాచారం అందుతుంది. పూర్తిస్థాయి పోస్టుమార్టం రిపోర్ట్ వస్తే కానీ వైష్ణవి హత్య ఏ సమయంలో జరిగింది, హత్య చేసిన వ్యక్తులు ఎవరు, ఎటు పారిపోయి ఉంటారనే విషయాలు పోస్టుమార్టం రిపోర్ట్ ఆధారంగా తెలియబోతున్నాయి. పోస్టుమార్టం రిపోర్ట్లో ముఖ్యంగా వైష్ణవి ప్రాణం కోల్పోయిన సమయం తెలియాల్సి ఉంది. ప్రాణం కోల్పోయిన సమయం తెలిస్తే ఖచ్చితంగా ఆ సమయంలో అక్కడ ఎవరెవరు ఉన్నారనే విషయాన్ని ఆధారంగా చేసుకొని పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేసే అవకాశం కనిపిస్తుంది. వైష్ణవి కుటుంబ సభ్యులు అయితే చాలా స్పష్టంగా చెప్తున్నారు, నిందితులు ఎవరైనా సరే కఠిన శిక్ష విధించాలి. ఎందుకంటే మొత్తం కుటుంబంలో ఒకటే ఒక కూతురు వైష్ణవి. ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకున్నారు ఆమెని తల్లిదండ్రులు, ఆమెను ప్రేమగా చూసుకున్నారు. కానీ ఆ సొంత గ్రామానికి సంబంధించిన లోకేష్ అనే యువకుడు ఆమెను ట్రాప్ చేయడం, ఆమెను ప్రేమిస్తున్నానని వెంటబడడంతో అతని నుంచి కూడా ఆమెను తప్పించి తన కూతురికి మంచి విద్య అందించాలని, ఎడ్యుకేషన్ అందించాలని చెప్పేసి ప్రొద్దుటూరికి వాళ్ళ సొంత హనుమగండ్ల గ్రామం నుంచి అక్కడి నుంచి ఇల్లు ఖాళీ చేసి
స్వయంగా ప్రొద్దుటూరుకు వచ్చారు, ప్రొద్దుటూరులో కాపురం పెట్టారు. ఆ వైష్ణవి తల్లిదండ్రి మాట్లాడిన మాటలు ఇప్పటికే మీరు విన్నారు. అంతే కూతురుని కాపాడుకోవడానికి ఆ పేరెంట్స్ అనేక రకాల ప్రయత్నాలు చేశారు. అయినప్పటికీ లోకేష్ ఆమెని ప్రేమించినాడు. లోకేష్ తల్లి కూడా నిన్న సుమన్ టీవీతో మాట్లాడుతూ నా కొడుకు వైష్ణవిని మనసారా ప్రేమించాడు, వైష్ణవిని చంపుకునేంత మూర్ఖుడు కాడు, వైష్ణవిని చంపాల్సిన అవసరం నా కొడుకు లేదని ఆమె కూడా స్పష్టత ఇచ్చింది. ఇది పోలీసులు కూడా చెప్తున్నారు, హత్యలో లోకేష్ పాత్ర లేదని. అయినప్పటికీ ఇవాళ మరోసారి లోకేష్ని విచారించారు పోలీసులు, మరోసారి సీన్ ఆఫ్ అఫెన్స్కి తీసుకొచ్చారు. అట్లాగే అనుమానితులందరినీ వెంటాడుతున్నారు. మొత్తం పోలీస్ బెటాలియన్ అంతా, కడప పోలీస్ బెటాలియన్ అంతా ప్రస్తుతం గండికోటలోనే ఉంది. గండికోటలోనే వైష్ణవి హత్యకు సంబంధించిన సమాచారాన్ని, క్లూస్ని సేకరించి ఈ కేసుని విచారించే ప్రయత్నం చేస్తుంది. వైష్ణవి ఒంటిపైన గాయాలు, వైష్ణవిని అత్యంత దారుణంగా చంపిన తీరు, ఇవన్నీ చూస్తుంటే ఖచ్చితంగా ఒక కుట్రపూరితమైన హత్య, ప్రీ ప్లాన్ మర్డర్, లేకపోతే వైష్ణవి గండికోటకు వస్తుందనే విషయం వాళ్ళ కుటుంబ సభ్యులకో లేకపోతే లోకేష్కో కాకుండా ఇంకెవరికో తెలిసి ఉండొచ్చనే అనుమానం కూడా కలుగుతుంది. గండికోటకు వస్తుందనే విషయం తెలిసిన వ్యక్తులు చేశారా, లేకపోతే అక్కడ ఏదైనా కొంత చర్చ కూడా జరుగుతుంది. ఉదయం నుంచి గండికోట ఏరియాలో కొంత గంజాయి బ్యాచ్ ఉందని చెప్పేసి వాళ్ళు కూడా మత్తులో తిరుగుతూ ఒంటరి మహిళలపైన లేకపోతే అమ్మాయిలపైన దాడులు చేసిన సందర్భాలు గతంలో ఉన్నాయనే చర్చ కూడా కొంత జరుగుతుంది. దీనికి సంబంధించిన ఆధారాలు దొరకాల్సిన అవసరం ఉంది. ఎవరు థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్ అయ్యారా, లేకపోతే ఫ్యామిలీ మెంబర్స్లో ఇన్వాల్వ్మెంట్ ఉందా, లేకపోతే లోకేషే డ్రామా ఆడుతున్నారా? మొత్తానికైతే ఒక దృశ్యం సినిమా కనిపిస్తుంది కడప జిల్లా గండికోటలో. ఆ దృశ్యం సినిమా వెనుకున్న మిస్టరీ బయటపడాల్సిన అవసరం ఉంది. మీరేమనుకుంటున్నారు ఇవన్నీ చూస్తుంటే? వైష్ణవి ఒంటిపైన గాయాలు కావచ్చు, సిచ్యువేషన్స్ అంటే రోజుకొకసారి కేసు మలుపు తిరగడం కావచ్చు, వీటన్నింటిని చూస్తే మీరేమనుకుంటున్నారు, మీరేం భావిస్తున్నారు? వైష్ణవి లాంటి ఒక అమాయకురాలైన ఆడపిల్లకి ఇంతటి అన్యాయం జరగడం, ప్రాణాలు కోల్పోవడం, ఆ కుటుంబం తీవ్రమైన దుఃఖంలో మునగడం, ఇదంతా చూస్తే గుండె రగిలిపోతుంది. ఈ హంతకులను ఎలాగైనా కఠినంగా శిక్షించాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నారు. వైష్ణవి హత్యకు అసలు కారణం ఏంటని మీరు అనుకుంటున్నారు? ఈ వీడియో కింద కామెంట్ చేయండి. వైష్ణవికి సంబంధించిన అప్డేట్ న్యూస్ కోసం చూస్తూనే ఉండండి సుమన్ టీవీ డిజిటల్ లైవ్, అలాగే సుమన్ టీవీ లైవ్.